నడుస్తున్న ఈ రోజు వరకు మనకు అంబేద్కర్ అభయస్థం కానీ దళితులకు 3 ఎకరాల భూమి కానీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అన్నగారు పాపన్న గారు ఈ యొక్క కడపత్రం రిలీజ్ చేసిన వెంటనే కార్పొరేషన్ నుంచి ఆటోలు బైకులు అప్లై చేసుకోవాల్సిందిగా మన యొక్క కడపత్రం ద్వారానే ఇది రిలీజ్ అయిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన అధ్యక్షుడు మేడి పాపన్న గారు ఎంత శ్రమ ఉన్నదంటే గవర్నమెంట్తోని సహకరించుకుంటూనే గవర్నమెంట్ను బదలాడుకుంటూనే దాన్ని బెదిరించుకుంటా అన్నగారు ఎంతో శ్రమ పడుతున్నాడు. ఇట్లాంటి నాయకుడు మనకు దొరకడం మన అందరి అదృష్టంగా భావించాలి. అందరి అదృష్టం. రాత్రి 2 గంటలైనా సరే ఈ యొక్క వేదికని ఇక్కడ ఉండి మళ్ళీ ఉదయాన్నే లేచి 6 గంటల నుంచి తమ్ముడు అది ఇక్కడవు అని అట్లాంటి మహానాయకుడు మనందరూ దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇలాంటి నాయకుడు ఈ రోజు నుంచి ఈ వేదిక నుంచి ఏ యొక్క విషయం తీసుకున్న మనమందరం అన్నగారి వెనక ఉండి అన్నని ముందుకు పంపించుకుంటూ మనమందరం ఏ పిలిపించినా సరే మనమందరం ముందుండి పనిచేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి నాయకుడు దొరకడం మనకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క సమావేశానికి ఇంత సమయం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా. వర్ధిల్లాలి గౌరవ మేడి బాబాయ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మేడి బాబాయ్ గారి నాయకత్వం.